మన దేశంలో అతి పురాతనమైన అత్యంత ప్రాచీనమైనవి 7 క్షేత్రాలున్నాయి. ఈ క్షేత్రాలనే మోక్షదాయక క్షేత్రాలు అని అంటారు. జీవిత కాలంలో ఒక్కసారి దర్శించుకున్న సకల పాపాలు నశించి స్వర్గానికి వెళతారట. ఈ 7 క్షేత్రాలలో వైష్ణవ, శైవ క్షేత్రాలు 2 ఉన్నాయి. అంత మహిమాన్వితమైన సప్తపురి క్షేత్రాలేంటో తెలుసుకుందాం. మొదటిది అయోధ్య. మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య. స్కంద పురాణంలో అయోధ్యను పవిత్ర నగరంగా పేర్కొన్నారు. ఈ క్షేత్రానికి రామజన్మభూమి అని ప్రసిద్ధి. అథర్వణ వేదంలో కూడా అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరంగా పేర్కొన్నారు. రెండవ క్షేత్రం ద్వారక. విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైన శ్రీకృష్ణుడు మధురను విడిచి దాదాపు 100 ఏళ్లు నివసించిన ప్రాంతం. 8వ దశాబ్దంలో ఆది శంకరాచార్యులు స్థాపించిన 4 శారదా పీఠాల్లో ద్వారకలో ఒకటి ఉంది. సంస్కృతంలో ద్వార అంటే ప్రవేశమని, క అంటే పరబ్రహ్మ సన్నిధి అని అర్థం. అందుకే పురాణ కాలం నుంచి ద్వారక మోక్షానికి ప్రవేశమని అంటారు. మూడవ క్షేత్రం మధుర. మధుర శ్రీకృష్ణుని జన్మస్థానం. బాల్యంలో శ్రీకృష్ణుడు గోపికలతో గడిపిన స్థలం. ద్వాపర యుగం నుండి ఇప్పటి వరకు మధుర ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. కృష్ణాష్టమి వేడుకలు ఇక్కడ చాలా వైభవంగా జరుగుతాయి. 4వ క్షేత్రం ఉజ్జయిని. మధ్యప్రదేశ్ ఉజ్జయిని కూడా సప్తపురి క్షేత్రాల్లో ఒకటి. దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవులకు, శైవులకు అత్యంత పవిత్రంగా పేర్కొందింది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి. 5వ క్షేత్రం హరిద్వార్. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ఒకటి. గరుడ పురాణంలో గరుడు అమృతాన్ని తీసుకెళుతుండగా ఇక్కడ ఒక చుక్క అమృతం పడిపోయిందని అంటారు. కుంభమేళ జరిగే సమయంలో లక్షల మంది హరిద్వార్ని చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తారు. 6వ క్షేత్రం వారణాసి. వరుణ, అసి అనే 2 నదుల మధ్య ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చిందంటారు. సుమారు 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథ. ఇక్కడ శివుడు నివసిస్తాడని భక్తుల నమ్మకం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన వారణాసిలో చనిపోయినా, అంత్యక్రియలు జరిగినా నేరుగా స్వర్గానికి వెళుతారని భక్తుల నమ్మకం. గంగానది తీరంలో వెలిసిన వారణాసిలో అడుగుగొక్క దేవాలయం ఉంది. 7వ క్షేత్రం కాంచీపురం. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం. ఇక్కడ దేవాలయాల్లో ప్రముఖమైనది కామాక్షి అమ్మవారి దేవాలయం. ఈ క్షేత్రాన్ని కాంచి అని కూడా అంటారు. ఇక్కడ శివుడు కొలువయ్యున్నందున శైవులకు కూడా పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఈ భూమి మీద పుట్టినందుకు కన్ను మూసేలోగా ఈ 7 క్షేత్రాలని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని అంటారు. పాండవులు కూడా మహాభారత యుద్ధం తర్వాత ఈ 7 క్షేత్రాలు సందర్శించాకే స్వర్గానికి ప్రయాణమయ్యారని చెబుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.